ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా ఈ యాంటీబయాటిక్స్ అందరికీ ఈజీగా దొరికేస్తూ ఉంటాయి. యాంటీబయాటిక్ వేసుకోవడం వలన ఏదైతే పేగులో ఉన్న మంచి బ్యాక్టీరియాస్ కూడా చాలాకి ఎఫెక్ట్ అయ్యి అవి కూడా చచ్చిపోతూ ఉంటాయి. యాంటీబయాటిక్స్ ఎప్పుడు వాడాలి? ఇండియాలో ఎస్పెషల్లీ అలాగే యాంటీబయాటిక్స్ కొన్నాళ్ళు వాళ్ళు వాడేసిన తర్వాత ప్రొఫిలాక్టిక్గా యాంటీబయాటిక్ పెడతాం. అంటే వాళ్ళు చాలా సివియర్గా ఉన్నారు, ఫాస్ట్గా రెస్పాన్స్ వచ్చేయడానికి ఈ చిన్న బేసిక్ డ్రగ్ని వాడకుండా వన్స్ దే ఆర్ లైక్ అడల్ట్స్ వాళ్ళకి వచ్చే ముప్పులు ఏమైనా ఉంటాయి ఇలా ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇన్ చిల్డ్రన్ వల్ల? బాడీకి ఫైటింగ్ పవర్ మనం ఇవ్వాలి. సిక్ అయ్యారు అనుకోండి, ఇమ్యూన్ రెస్పాన్సెస్ యూజువల్ పిల్లలకి చాలా బాగుంటాయి. వాళ్ళంతటా వాళ్ళే కోలుకునే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. నమస్తే. యాంటీబయాటిక్స్ అన్నవి మనకి ప్రాణాపాయ స్థితిలో మనల్ని కాపాడడానికి ఉన్న మందులు. అదే యాంటీబయాటిక్ని ఓవర్ యూజ్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అలాగే కొన్ని రకాల జబ్బుల బారిన పడేటట్టు చేసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి హెచ్చరికలు మనకి ఈ మధ్య చాలా వినబడుతున్నాయి. మరి వాటిలో ఎంత నిజం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మనతో చర్చించడానికి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశోభ్ కుమార్ గారు ఉన్నారు. లైట్ ఆన్ క్యాన్సర్ అన్న ఛానల్లో చాలా రకాల వీడియోస్ ద్వారా చాలా రకాల అవేర్నెస్ తీసుకురావడానికి డాక్టర్ గారు ట్రై చేస్తూ ఉంటారు. ఇవాళ అయితే ఈ మధ్య కాలంలో అందరినీ భయపెడుతున్న ఈ యాంటీబయాటిక్ ఓవర్ యూజ్ అన్న దాని గురించి, అలాగే యాంటీబయాటిక్స్ అండ్ క్యాన్సర్ మధ్యన ఉన్న రిలేషన్ గురించి, వీటన్నిటి గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రశోభ్ కుమార్ గారు. నమస్తే. సో అసలు యాంటీబయాటిక్స్ ఓవర్ యూజ్ అన్నది మధ్యన ఎక్కువగా వింటున్నాం కదండి. యాంటీబయాటిక్స్ ఓవర్ యూజ్ అంటే ఏంటి? యాంటీబయాటిక్ ఓవర్ యూజ్ అంటే మనకి అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ వాడేయడం. అంటే కొన్నిసార్లు మనకి వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అంటే వైరల్ ఫీవర్స్కి ఎటువంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లేకపోయినా కానీ చాలామందికి జలుబు దగ్గు వస్తూ ఉంటుంది. అది కామన్గా సీజనల్గా వచ్చే జలుబు దగ్గులు ఉంటాయి. కానీ వెంటనే ఓకే వచ్చింది కదా అని ఓవర్ ద కౌంటర్ మనకి ఏమైనా యాంటీబయాటిక్ దొరుకుతుందంటే అది వెంటనే తీసేసుకొని వేసేసుకుంటాం. అందులో చాలా కామన్గా చాలా డ్రగ్స్ ఉన్నాయి. సో దీని మీద అవగాహన లేకపోవడం వలన దాన్ని ఒక ఓవర్ యూజ్ కానీ దాన్ని యాంటీబయాటిక్ ఒక అబ్యూజ్ అని చెప్తుంటాం. అలాగే ఫ్రీక్వెంట్గా వాడేస్తూ ఉంటారు. అంటే సపోజ్ ఒక 1 వీక్ బ్యాకే సీజనల్ ఫీవర్ వచ్చింది, తర్వాత ఏమైనా మళ్ళీ ఇంకేదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వితిన్ 1 మంత్లో వచ్చింది అనుకోండి, మళ్ళీ దాన్ని వాడేయడం మొదలు పెడతా ఉంటారు. సో అది ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువ సార్లు మనం యాంటీబయాటిక్ యూజ్ చేయడం కూడా మంచిది కాదు. దాన్ని ఓవర్ యూజ్ అంటాం. తర్వాత మూడోది ఏంటంటే కోర్స్. మనం ఏదైనా యాంటీబయాటిక్ వాడేటప్పుడు దానికి ఒక కోర్స్ ఉంటుంది. అంటే ఈ కోర్స్లో వాడితే ఆ ఒక జబ్బు నయమవుతుంది. సో చాలామంది ఏంటంటే ఆ జ్వరం వచ్చినప్పుడు వెంటనే తగ్గిపోతే యాంటీబయాటిక్ కూడా వెంటనే అబ్రప్ట్గా స్టాప్ చేసేస్తారు. సో ఆ స్టాప్ చేసేయడం వలన మనకి ఏదైతే ఎఫెక్టివ్గా ఉండే యాంటీబయాటిక్ ఉండేది అది ఆ బ్యాక్టీరియా కొన్ని ఇండోలెంట్ స్టేజ్లో ఉంటాయి. అంటే ఇంకా 5 రోజులు బతికే యాంటీబయాటిక్స్ ఒకళ్ళు 3 రోజుల్లోనే మనం జ్వరం తగ్గిందని ఆపేస్తే మాత్రం అది మళ్ళీ ఉన్న బ్యాక్టీరియా మీద మళ్ళీ యాక్ట్ చేయడానికి అది మళ్ళీ పని చేయదు. సో అది మూడో కారణం. సో ఇలాంటి అన్నెసెసరీగా మనం యాంటీబయాటిక్స్ ఉన్నాయి కదా అని చీటికి మాటికి దాన్ని వేసేసుకోవడం వలన చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఆ ప్రమాదాలు ఏంటన్నది మనకి పబ్లిక్లో అంత అవేర్నెస్ లేదు. అది మనకి చిన్న పిల్లే కదా అనుకుంటా, అంటే ట్యాబ్లెటే కదా, కానీ అది ఎంత ప్రమాదకరం స్థితిని ఒక మనిషిని తీసుకెళ్తుందన్న విషయం సమాజానికి అవగాహన లేదు. సో ఆ అవగాహన కల్పించడానికే ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క టాపిక్ చూస్ చేసుకున్నాము. సో దీని మీద ఫర్దర్గా డీటెయిల్డ్గా డిస్కషన్ చేస్తాము. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇండియాలో ఎస్పెషల్లీ ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా మనకి యాంటీబయాటిక్స్ అందరికీ ఈజీగా దొరికేస్తూ ఉంటాయి. అలాగే మధ్యలో కూడా ఆపేస్తూ ఉంటారు. ఒకసారి బెటర్గానే అనిపిస్తోంది అనగానే ఇంకా అవసరం లేదు అన్నట్టు ఆపేస్తూ ఉంటారు. ఇలాంటి వాడకంకి క్యాన్సర్కి ఏమైనా రిలేషన్ ఉందా? యాంటీబయాటిక్స్కి క్యాన్సర్కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఏమీ లేదు, కానీ ఇండైరెక్ట్గా అయితే ఖచ్చితంగా క్యాన్సర్కి కారణం అవుతుంది. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్కి కూడా అదొక ఇంటర్ఫియర్ చేస్తూ ఉంటుంది. ఏ రకంగా ఇంటర్ఫియర్ చేస్తుంది అంటే మనం ఇప్పుడు
యాంటీబయాటిక్ వేసుకోవడం వలన ఈ పేగులో ఉన్న మంచి బ్యాక్టీరియా ఉంటాయి, అంటే మన అరుగుదలకు కావాల్సినది, తర్వాత ఈ ఫుడ్ని బ్రేక్ చేయడానికి కొన్ని గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, అవి మనకి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంటాయి. సో అనవసరంగా మనం యాంటీబయాటిక్ వేసుకోవడం వలన ఏదైతే పేగులో ఉన్న మంచి బ్యాక్టీరియాస్ కూడా దానికి ఎఫెక్ట్ అయ్యి అవి కూడా చచ్చిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా ఎప్పుడైతే అలా చచ్చిపోతూ ఉంటాయో, సో మన గట్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే గట్ ఇమ్యూనిటీ పడిపోతుందో మనకి మంచి పౌష్టిక ఆహారం అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో దానివల్ల ఇమ్యూనిటీ తగ్గిపోవచ్చు. అలాగే గట్లో ఉన్న క్యాన్సర్స్ అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్, అంటే అక్కడ ఇన్ఫెక్షన్స్ తరచుగా మంచి బ్యాక్టీరియా లేకపోతే తరచుగా కోలాన్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదేమైనా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి గట్ క్యాన్సర్కి ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ డాటా మనకి అంత రోబస్ట్గా లేదు, ఇది జస్ట్ హైపోథసిస్ మాత్రమే. కానీ ఖచ్చితంగా అది మన ట్రీట్మెంట్కి మాత్రం ఎఫెక్ట్ చేస్తుంది. ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే మనం కొన్ని ఇమ్యునోథెరపీ డ్రగ్స్ ఉంటాయి, వాటికి కావాల్సిన మంచి బ్యాక్టీరియా మనకు కావాలి. ఎప్పుడైతే మనం ఈ యాంటీబయాటిక్ ఓవర్ యూస్ చేస్తున్నామో ఆ ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ పనిచేయకపోవచ్చు. అలాగే ఈ యాంటీబయాటిక్స్ వలన ఈ కీమోథెరపీలో మనకి ఇమ్యునోసప్రెషన్ ఆల్రెడీ ఉంటుంది. ఇమ్యునోసప్రెషన్ అంటే ఏంటంటే బాడీలో ఆల్రెడీ ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఎవరైనా ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, కీమోథెరపీ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ పడిపోయినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ యాంటీబయాటిక్ పనిచేయాలంటే చాలా కష్టం. సో అలాంటి పక్షాన వాళ్ళకి ఈ కీమోథెరపీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏముంటాయో అవి అంత త్వరగా మేము పెట్టే యాంటీబయాటిక్స్కి రెస్పాండ్ కావు. సో యాంటీబయాటిక్స్ ఏదైనా ఉన్నాయంటే అవి చాలా కాషియస్గా వాడతారు, అదైనా డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే మన జనరల్ పబ్లిక్గా అసలు ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే కొంచెం చాలా తెలివి ఎక్కువ ఉంటుంది మన పాపులేషన్కి. అంటే మనం ఏదైనా ఒకటి చెప్పామనుకోండి పబ్లిక్లో, ఈరోజు జలుబు దగ్గు వచ్చింది ఎజిత్రోమైసిన్ వేసేసుకోండి అంటే ఆయన మైండ్లో ఉండిపోతుంది, ఓకే జలుబు దగ్గు వస్తే ఎజిత్రోమైసిన్ వేసేసుకుంటే తగ్గిపోతుంది అని ఈ కామన్ టర్మ్ జనరల్ పబ్లిక్లో ఫ్రీక్వెంట్గా అందరూ మాట్లాడుకునే టర్మ్. సో ఎప్పుడైనా జలుబు దగ్గు వచ్చిందంటే ఆన్ ద కౌంటర్లీ మాకు ఒక ఎజిత్రాలు ఇచ్చేయండి అని హఠాత్తున స్పాంటేనియస్గా వచ్చేస్తుంది. అంటే బాడీని న్యాచురల్గా హీల్ అవనివ్వట్లేదు. న్యాచురల్గానే బాడీ ఆ ఇమ్యూనిటీని డెవలప్ చేసి ఏదైనా డిజీజ్ని హీల్ చేసుకునే కెపాసిటీ ఫస్ట్ బాడీకి ఇవ్వాలి. మనం కంగారు పడిపోయి ఏదో ఒక యాంటీబయాటిక్ ఏదో ఒక డ్రగ్ వేసుకొని మన బాడీని ఆ రెస్పాన్స్ సిస్టమ్కి అలవాటు అవ్వనివ్వకుండా మనం దాన్ని ముందుగానే అడ్డుకుంటే మాత్రం తర్వాత బాడీ దాన్ని తట్టుకోలేదు. తొందరగా హీల్ అయిపోవాలి, తొందరగా క్యూర్ అయిపోవాలి, మన పనుల్లోకి వెళ్ళిపోవాలి అన్న ఒక కంగారులో చేస్తున్న తప్పు కదా ఇది, మీరు చెప్తున్న దాన్ని బట్టి అనిపిస్తుంది. మరి అసలు యాంటీబయాటిక్స్ ఎప్పుడు వాడాలి, కరెక్ట్గా యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే ఎప్పుడు వాడచ్చు? ఇండియాలో ఎస్పెషల్లీ ట్రాపికల్ కంట్రీస్లో మనకు తెలిసి ఏంటంటే ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా ఎక్కువ. సో ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి క్లినికల్ హిస్టరీ అంటే ఒక పేషెంట్ని మనం కొన్ని క్వశ్చనర్స్ అంటే హిస్టరీ, ఫీవర్ ఎలా మొదలైంది, దేనివల్ల మొదలైంది, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఇవన్నీ మనం పరిగణనలో తీసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ చేస్తాం. అంటే సోర్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియా ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యి ఉండొచ్చు అని ఎగ్జామినేషన్ చేస్తాం. కంప్లీట్గా బాడీని పరిశీలన చేసి ఎగ్జామిన్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఒక డయాగ్నోసిస్ వస్తుంది. అంటే ఈ ఒక సోర్స్ నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి జ్వరం వచ్చింది అన్నప్పుడే మనకి యాంటీబయాటిక్ పనిచేస్తుంది. ప్లస్ యాంటీబయాటిక్లు కూడా 2 రకాలుగా ఇస్తాం మనం. అంటే ఎంపిరికల్ అంటాం, అంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ పడిపోయింది, సపోజ్ ఇప్పుడు కీమోథెరపీ డ్రగ్స్ మీద ఉన్నారు, వాళ్ళకి ఇమ్యూనిటీ పడిపోయింది, వాళ్ళకి త్వరగా ఈ యొక్క బయట నుంచి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఎంపిరికల్గా అంటే ముందుగానే ఒక ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తాం. అంటే ఇది క్యాన్సర్ సంబంధించి. జనరల్ పబ్లిక్లో కూడా సపోజ్ వాళ్ళకి ఫీవర్ ఉంది కానీ చాలా అంటే సివియర్గా అసలు ఫీవర్ తగ్గట్లేదు, ఒక కంటిన్యూస్గానే వాళ్ళకి మాకు 101, 102 పైనే ఉంటుంది కంటిన్యూస్గా, మోర్ దెన్ 2 days అంటే 48 hours గడిచిపోయింది, ఇంకా స్టిల్ అలాగే ఫీవర్ ఉంది, ఇంకా బెడ్ నుంచి లేవలేని పరిస్థితి. అలా అన్నప్పుడు కొన్నిసార్లు మనం ప్రొఫిలాక్టిక్గా యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం. అంటే ఫీవర్ వచ్చి పారాసిటమాల్ తగ్గిపోయింది, మళ్ళీ ఫీవర్ వచ్చింది అంటే రెస్పాన్స్ అవుతుంది, కానీ
మళ్ళీ వస్తుంది కంగారు పడి చాలామంది ఏం చేస్తారంటే లేదు లేదు ఇంక 48 అవర్స్ 72 అవర్స్ గడపముందే లేదు లేదు నాకు వెంటనే తగ్గిపోవాలని యాంటీబయాటిక్ వేసేసుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మీకు ఎప్పుడైతే ఫీవర్ వచ్చిందో వెంటనే ఒక ఫిజిషియన్ కానీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ప్రాపర్గా హిస్టరీ అసలు ఎందుకు వచ్చింది ఫీవరు అని ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఒకవేళ అంత హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది కంటిన్యూస్గా ఉంటుంది అంటే మనం కల్చర్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ కల్చర్ అని ఉంటుంది. అంటే బ్లడ్లో మనం ఏదైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అది ఉందా లేదా అని కనిపెట్టడానికి యాంటీబయాటిక్ వాడక ముందే టెస్ట్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం కౌంటర్లో యాంటీబయాటిక్ వాడేస్తాం, తర్వాత కల్చర్ తీస్తే అందులో ఏమీ రాదు. సో బ్లడ్ కల్చర్లో మనకి కొన్నిసార్లు ఎప్పుడైతే ఫీవర్స్ తగ్గట్లేదో అందులో మనం కనిపెట్టవచ్చు. అలాగే బ్లడ్ టెస్ట్లో కూడా మనకు తెలుస్తుంది అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా వైరల్ ఇన్ఫెక్షనా అని. సో ఇవన్నీ డాక్టర్స్ పరీక్ష చేసి కరెక్ట్గా దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఫీవర్ని ట్రీట్ చేసే ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి డాక్టర్స్కే తెలుస్తుంది, జనరల్ పబ్లిక్కి తెలీదు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనవసరంగా ఇన్ని టెస్టులు రాసేసారు, ఇవి అనవసరం కాదు. మనకి ఏ మందు ఎక్కడ పని చేస్తుందని తెలియడానికి టెస్టులు తప్పితే అది మీకు అనవసరంగా చేయించే టెస్టులు అయితే కాదు. మనకు నచ్చినట్టు వాడేయాల్సిన యాంటీబయాటిక్స్ అయితే కావు. అది మనం డయాగ్నోస్ చేసి కరెక్ట్గా పెట్టే యాంటీబయాటిక్సే బాడీకి పనిచేస్తుంది, అవే వాడాలి. అలాగే యాంటీబయాటిక్స్ కొన్నాళ్ళు వాళ్ళు వాడేసిన తర్వాత ఇంకా తగ్గట్లేదు అని వచ్చారనుకోండి, అప్పుడు టెస్ట్లలో బయట పడకుండా కరెక్ట్ వైరస్ ఏముంది అన్నది బయట పడకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. అంటే ఇప్పుడు యాంటీబయాటిక్ ఎందుకు ప్రిస్క్రైబ్ చేశాము అన్నది ఫస్ట్ పాయింట్. అది మీకు చెప్పాను. ప్రొఫలాక్టిక్గా యాంటీబయాటిక్ పెడతాం అంటే వాళ్ళు చాలా సివియర్గా ఉన్నారు, మనకి ఏదైతే కల్చర్లో ఇంకా మనకి బ్యాక్టీరియా ఐడెంటిఫై అవ్వలేదు, ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుందో లేదో మనకి అవగాహన లేదు. అప్పుడు ఒక స్టెప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. స్టెప్స్ అంటే ఫస్ట్ చిన్న యాంటీబయాటిక్స్తో స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలంలో యాంపిసిలిన్ అని ఉండేది. యాంపిసిలిన్ అనేది ఒక చిన్న డ్రగ్. దాని తర్వాత సెఫలోస్పోరిన్స్ డ్రగ్స్ వచ్చినాయి, సెఫోటాక్సిమ్ అని సెఫిక్సిమ్ అని, అలా సెఫలోస్పోరిన్స్ వచ్చినాయి. తర్వాత మిరోపెనం గ్రూప్స్ వచ్చినాయి. అలాగే టెజోబాక్టమ్స్, పిప్టాజ్లు అలాంటి హయ్యర్ యాంటీబయాటిక్స్ చాలా వచ్చినాయి. సో ఇప్పుడు మనకి ప్రొఫలాక్టిక్గా యూజువల్గా డాక్టర్ ఏం చేస్తారంటే లో యాంపిసిలిన్తోనే మొదలెడతారు. కానీ ఇండియాలో ఎస్పెషల్లీ రిమోట్ ఏరియాస్లో ఈ ఐసీయూలో వాడే డ్రగ్స్ ఏదైతే మనం చెప్తున్నాం, ఈ మిరోపెనం గ్రూప్ కానీ ఈ పిప్టాజల్ కానీ వీటితో ఫాస్ట్గా రెస్పాన్స్ వచ్చేస్తుంది. సో రిమోట్ ఏరియాస్లో ఫాస్ట్గా రెస్పాన్స్ వచ్చేయడానికి ఈ చిన్న బేసిక్ డ్రగ్ని వాడకుండా డైరెక్ట్గా హయ్యర్ డ్రగ్స్ని ఇచ్చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ మొదలైందో అంటే ఐసీయూలో వాడే హయ్యర్ యాంటీబయాటిక్స్ని మన చీటికి మాటికి రిమోట్ ఏరియాస్లో ఎవరైనా వాడుతుంటే మాత్రం మళ్ళీ ఇదే పేషెంట్, రిమోట్ ఏరియా పేషెంటే మనకి టెర్షరీ కేర్ సెంటర్కి వస్తారు. అంటే ఒక విలేజ్లో ఆల్రెడీ దానికి ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాడు, ఐసీయూలో వాడే డ్రగ్స్కి ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాడు. మళ్ళీ ఇదే పేషెంట్ అదే జ్వరంతో మా దగ్గరికి వస్తారు. సో మనం ఏం చేస్తాం, అప్పుడు కల్చర్ టెస్ట్ చేసినప్పుడు అన్ని రెసిస్టెన్స్ చూపిస్తాం, అంటే ఏ మందు పనిచేయదు. సో అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే బ్లైండ్గా ఏదో ఒక హయ్యర్ యాంటీబయాటిక్ ఇచ్చాడు. బ్లైండ్గా ఇచ్చేది కూడా డాక్టరే నిర్ణయం చేస్తారు. అది కూడా చిన్న యాంటీబయాటిక్ ఇస్తారు. అంటే కామన్గా జనరల్గా మనం వాడే గొంతు ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఎండోకార్డైటిస్ అంటాం, లేకపోతే సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాం, వాటికి మనం 6 వారాలు 10 వారాలు కూడా వాడే యాంటీబయాటిక్లు ఉంటాయి. అవి చాలా చిన్న పెనిసిలిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్. యూజువల్లీ అలాంటివి యూస్ చేస్తాం. కానీ చాలామందికి అవేర్నెస్ లేదు. డైరెక్ట్గా ఐసీయూలో ఉన్న ఈ పెద్ద డ్రగ్స్నే మనం అంటే 100 మందిలో 90 మందికి తగ్గిపోవచ్చండి ఆ హై యాంటీబయాటిక్ ఇవ్వడం. కానీ ఆ 10 మందికి తగ్గకపోయి ఆ 10 మంది కానీ మా దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ప్రాణాపాయం ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ఏ డ్రగ్ పనిచేయదు వాళ్ళకి. సో గుడ్డిగా ఏ యాంటీబయాటిక్ మనం వాడకూడదు. ఎస్పెషలీ ఎవరైనా యాంటీబయాటిక్ ఒకవేళ ఇస్తున్నా ఆ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటేనే మంచిది. మనం సొంత నిర్ణయాలు తీసుకొని తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని ఏదో ఒక యాంటీబయాటిక్ వాడేయడం అయితే మంచిది కాదు. ఇందాక మీరు కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ఈ వీటిల్లో యాంటీబయాటిక్స్ మిస్యూజ్ వల్ల వచ్చే నష్టాల గురించి మాట్లాడారు. అలాగే మీరు సర్జికల్ ఆంకాలజిస్ట్ కాబట్టి మీ ఎక్స్పీరియన్స్లో సర్జరీ కేసెస్లో యాంటీబయాటిక్స్ మిస్యూజ్ వల్ల చూసిన
నెగిటివ్ థింగ్స్ ఏమైనా అవును. ఉన్నాయండి? అంటే ఇప్పుడు మేము సర్జికల్ ఆంకాలజిస్ట్, ఇప్పుడు సర్జన్స్ కదా మేము. సో సర్జన్స్‌లో మాకు కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పేషెంట్స్‌లు ఉంటారు. అంటే క్లీన్ కేసెస్ అంటాం. అంటే వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు. మనం ముందుగా బాగా ప్రిపేర్ చేసి ఒక సింగిల్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇచ్చి ఆపరేషన్ చేస్తాం, సక్సెస్ అయిపోతుంది. కానీ కొన్ని కంటామినేటెడ్ కేసెస్ ఉంటాయి. అంటే కొన్ని పేగుల మీద ఆపరేషన్ చేసేవి, లేకపోతే నోటి క్యాన్సర్‌లో ఆపరేషన్. ఇప్పుడు నోట్లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అన్నిటినీ ఇక్కడ ఆపరేషన్ చేశాను అనుకోండి, ఖచ్చితంగా ఆ బ్యాక్టీరియా బ్లడ్‌లోకి వెళ్తుంది. సో మనం దీన్ని డిస్టర్బ్ చేసినంత వరకు పర్వాలేదు. కానీ ఒక్కసారి దీని మీద హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, మనం దాన్ని ఏమైనా ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా ఆ మౌత్లో ఉన్న కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియాస్ బ్లడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే పేగులో అంటే కోలాన్ క్యాన్సర్స్ అంటాం. సో పేగులో కూడా మోషన్ ఉంటుంది. ఎప్పుడైతే మోషన్ మనం పేగు కట్ చేస్తామో ఆ మోషన్ ద్వారా మనకి బ్లడ్లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవి కంటామినేటెడ్ కేసెస్ అంటాం. సో ఈ కంటామినేటెడ్ కేసెస్కి ఖచ్చితంగా మేము ఒక 5 నుంచి 7 రోజులు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. సో యాంటీబయాటిక్స్ మనం ఏంటి ప్రొఫలాక్టిక్గా పెడతాం వీళ్ళకి. అంటే మనం ఏదో ముందు నుంచే ఆ నోట్లో ఉన్న సలైవాలో ఉన్న బ్యాక్టీరియాని కనిపెట్టి యాంటీబయాటిక్ యూస్ చేయాలి, లేకపోతే ముందే స్టూల్లో వచ్చిన బ్యాక్టీరియాస్ని కనిపెట్టి మనం యాంటీబయాటిక్ యూస్ చేయాలి, అలాంటి ప్రోటోకాల్ ఉండవు. సో అలాంటి ప్రోటోకాల్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రొఫలాక్టిక్గానే హీలింగ్ టైం, ఆ 7 days బాడీకి హీలింగ్ టైంలో యాంటీబయాటిక్ పెడుతూ ఉంటాం. సో యూజువల్గా మనం పెట్టే యాంటీబయాటిక్ తక్కువ పవర్ పెడతాం. అంటే తక్కువ పవర్ అంటే ఆ సెఫలోస్పోరిన్స్లో ఏదైతే కావాలో అదే పెడతాం. కానీ ఆల్రెడీ పేషెంట్స్ తెలియకుండా 1 month బిఫోర్ కానీ ఒక 3 months లోపల బయట ఫీవర్తో అడ్మిట్ అయ్యి ఎక్కడైనా బయట ఈ యాంటీబయాటిక్స్ ఆల్రెడీ మొత్తం వాడేసి ఉన్నారనుకోండి, నేను పెట్టిన యాంటీబయాటిక్స్ వాళ్ళకి పనిచేయవు. సో పని చేయకపోతే ఏమవుతుంది, ఆపరేషన్ బాగానే జరిగి ఉంటుంది కానీ వూండ్ హీలింగ్ ఉండదు, ఫీవర్స్ తగ్గవు. అప్పుడు మన కల్చర్స్ అన్నీ పంపిస్తాం, ఆ కల్చర్లో అన్ని యాంటీబయాటిక్లు రెసిస్టెన్స్ వస్తాయి. అంటే నేను ఎంత బాగా సర్జరీ చేసినా కానీ ఒక పేషెంట్కి హీలింగ్కి కావాల్సిన యాంటీబయాటిక్ మాత్రం పని చేయట్లేదు. సో అప్పుడు అనిపిస్తుంటుంది అనమాట, అయ్యో ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్లనే ఈ పేషెంట్కి హీలింగ్ జరగలేదు, ఈ పేషెంట్కి ఆ సర్జరీ నేను అనుకున్న రీతిలో సక్సెస్ అవ్వలేకపోతున్నాము అన్న బాధని, తర్వాత ప్రజల్లో అవేర్నెస్ రావాలి అన్న ఆకాంక్ష మాలో అప్పుడు పుడుతుంది అనమాట. సో ఈరోజు ఈ వీడియో ద్వారా ఎవరైతే ఈ యాంటీబయాటిక్స్ తరచుగా వాడుతుంటారో అది సర్జరీ మీద కూడా ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే, ఎప్పుడైతే మనం కంటామినేటెడ్ కేసెస్ మీద ఆపరేషన్స్ చేస్తామో అప్పుడు ఈ యాంటీబయాటిక్ వాళ్ళ హీలింగ్కి ఏమాత్రం హెల్ప్ చేయట్లేదు. ఆ హెల్ప్ చేయకపోవడం వలన చాలా నష్టాలు జరుగుతున్నాయి. సో అది ఖచ్చితంగా మనం పరిగణనలో తీసుకోవాలి. సో డాక్టర్ గారు, మీరు ఇప్పటివరకు చెప్తున్న దాన్ని బట్టి సర్జరీ కేసెస్లో ఈ మిస్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ పాత్ర చూస్తుంటే వాళ్ళు మీకు ఒకవేళ వాళ్ళకి 1 నెల ముందో 2 నెలల ముందో ఏమేమి ట్రీట్మెంట్స్ జరిగాయి, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు ఏమైనా యాంటీబయాటిక్స్ వాడేశారా, ఇవన్నీ కూడా ఒక సర్జన్కి చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు కనిపిస్తుంది కదండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎవరైనా ఆపరేషన్కి సిద్ధమయ్యారు, 1 నెల ముందు వాళ్ళకి ఫీవర్ వచ్చింది అంటే ఖచ్చితంగా రికార్డ్స్ అన్నీ వాళ్ళ చేతిలో ఉండాలి. అవన్నీ చెప్పగలగాలి డాక్టర్కి. 1 నెల ముందే నేను సివియర్గా ఇల్ అయ్యాను, దీనికి ఈ ఒక యాంటీబయాటిక్స్ వాడాము అని ఖచ్చితంగా మనకి ఆ చార్ట్, ఏ యాంటీబయాటిక్స్ వాడారు, ఏ ఇల్నెస్ వచ్చింది, సో ఇవన్నీ మన డాక్టర్కి ముందుగానే చెప్పుకోవాలి. సపోజ్ మన పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళ దగ్గరే మనకి ప్రాబ్లం వస్తుంటుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉండవు. ఏ యాంటీబయాటిక్ యూస్ చేశారో కూడా మనకి ప్రాపర్గా వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు. సో అక్కడ మాత్రం మనం ఎంత అడిగినా కానీ ఏదో జ్వరం వచ్చింది, తగ్గింది అని మాత్రమే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఎప్పుడైతే ఐసీయూలో మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని అన్నీ చూపిస్తుంటాయో అప్పుడే మనకి అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఒకవేళ రిమోట్ ఏరియాలో పల్లెటూరు నుంచి వచ్చిన ఎవరైనా యాంటీబయాటిక్స్ ఇలా ఎక్కువ తరచుగా వాడుతున్నారు, లేకపోతే ఇంజెక్షన్స్ వేయించుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఒక కాగితం మీద రికార్డు మాత్రం మీరు దాచి ఖచ్చితంగా నెక్స్ట్ డాక్టర్ ఎవరికైతే చూపిస్తున్నారో రికార్డు మొత్తం ఆ కాగితం అయినా అట్లీస్ట్ ఇవి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నామని ఖచ్చితంగా చూపిస్తేనే
మాకు అర్థమవుతుంది. అంటే దాని ఏ ఏ యాంటీబయాటిక్స్ వాళ్ళు యూజ్ చేశారు, సో ఏ యాంటీబయాటిక్స్ మేము పెట్టకూడదు, ఏం పెట్టాలా అన్నది ఆ నిర్ణయం మేము ఇప్పుడు తీసుకుంటాం. అలాగే ఈ మధ్యన పిల్లల్లో కూడా ఎక్స్పోజర్ చాలా ఎక్కువైపోయింది యాంటీబయాటిక్స్. అలాగే వాళ్ళు ఎక్కువ వైరస్లు ఏవో వచ్చేస్తూ ఉంటాయి, ఎక్కువ సిక్ అయిపోతున్నారు. దానికి కూడా వాళ్ళు ఒక్కొక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, వెళ్లకుండా వాళ్ళ సొంత తెలివితేటలతోటి తీసేసుకుంటున్నారు యాంటీబయాటిక్స్. ఇది ఫ్యూచర్లో వన్స్ దే ఆర్ లైక్ అడల్ట్స్ వాళ్ళకి వచ్చే ముప్పులు ఏమైనా ఉంటాయి ఇలా ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇన్ చిల్డ్రన్ వల్ల? చిల్డ్రన్స్లో ఇన్ఫెక్షన్స్ చాలా చాలా కామన్, కానీ వాళ్ళు ఒక గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారు. సో మనం ఏంటంటే బాడీకి ఆ ఫైటింగ్ పవర్ మనం ఇవ్వాలి యాక్చువల్గా పిల్లలకి. అంటే సపోజ్ వాళ్ళు సిక్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గానే బాడీలో ఇమ్యూన్ రెస్పాన్సెస్ యూజువల్ పిల్లలకి చాలా బాగుంటాయి. అంటే మనం ఏమీ పెట్టకపోయినా వాళ్ళంతటా వాళ్ళే కోలుకునే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే మనకి పిల్లల మీద ప్రేమ కానీ లేకపోతే గారాబంగా చూసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఒక్క రోజుకే నీరసపడిపోయాడు అన్న ఫీలింగ్తో నెక్స్ట్ డేనే మనం యాంటీబయాటిక్స్ మొదలెట్టేస్తాం. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 1 డే 24 అవర్స్లో వచ్చే ఫీవర్స్ అంత ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉండదు. పిల్లల్లో ఉన్న ఏదైతే గ్రోయింగ్ స్టేజు, ఇమ్యూనిటీ కూడా డెవలప్ చేసుకునే స్టేజు, మనం ఆ బాడీకి కొంచెం ఫైటింగ్ కెపాసిటీ గురించి వెయిట్ చేయాలి. అంటే ఆ ఇన్ఫెక్షన్స్తో వచ్చిన ఇమ్యూనిటీ పవర్ ఆ పిల్లల్లోనే ఆటోమేటిక్గా డెవలప్ అవ్వాల్సిన టైం మనం ఇవ్వాలి. అలా చేయకుండా మనం ఏదైతే ఈ ప్రేమతోనో గారాబంతోనో వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేసి, మనకు చాలామంది పీడియాట్రిషియన్స్ ఉన్నారు, వాళ్ళని ఎప్పుడైనా మనం కన్సల్ట్ చేసినప్పుడు 24 గంటలు అయింది కదా ఫీవర్ వచ్చి, యాంటీబయాటిక్ అయితే అక్కర్లేదు అని చెప్తూ ఉంటారు. బట్ స్టిల్ మాకు ఏదో ఒకటి పెట్టండి, పెడితే కానీ మేము సాటిస్ఫై అవ్వమని అడిగే పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. అడగడం వల్ల తప్పేం లేదు, కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్లో న్యాచురల్గా డెవలప్ అవ్వాల్సిన ఇమ్యూనిటీని మనం యాంటీబయాటిక్స్తో సప్రెస్ చేసేస్తున్నాం. సప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎదిగే కొద్దీ మళ్ళీ ఇదే ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ యాంటీబయాటిక్ పని చేయకపోవచ్చు. మీరు ఇచ్చిన యాంటీబయాటిక్ ఏదైతే చిన్నప్పుడు వాడేశారో అది పెద్ద అయ్యాక పని చేయకపోవచ్చు. అలాగే బాడీకి మనం చిన్నప్పుడు ఆ టైం ఇవ్వలేదు, ఫైట్ చేసే టైం, పెద్ద అయ్యాక అస్సలే ఉండదు. పెద్ద అయ్యాక కొత్తగా డెవలప్ అయ్యే ఇమ్యూన్ సెల్స్ కొత్తగా అంత ఫాస్ట్గా చిన్నపిల్లల్లో డెవలప్ అయ్యేంత ఫాస్ట్గా పెద్ద అయ్యాక డెవలప్ అవ్వవు. సో మేము గమనించింది ఏంటంటే చాలా మట్టుగా ఎవరైతే చిన్న పిల్లల్లో ఎక్కువ యాంటీబయాటిక్ ఓవర్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి పెద్ద అయిన తర్వాత ఈ ఇమ్యునాలజీ రిలేటెడ్ డిజార్డర్స్ లైక్ అలర్జిక్ రియాక్షన్స్ కానీ, లేకపోతే ఈ ఆస్తమా కానీ, ఎనీ టైప్ ఆఫ్ ఇమ్యునోలాజికల్ డిజార్డర్స్ యొక్క రేటు కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఎందుకు అంటే మనం చిన్నప్పుడే ఇమ్యూన్ సెల్స్ని డెవలప్ చేయకుండా యాంటీబయాటిక్స్తో అణిచివేసేస్తున్నాం. సో వాళ్ళు ఎదిగే కొద్దీ ఆ ఇమ్యూన్ సెల్స్ ఎక్కువ లేకపోవడం వలన ఏదైనా కొత్త ఏజెంట్ వాళ్ళకి తగిలితే వెంటనే రియాక్షన్ చూపించేస్తాయి. అవి ఆస్తమా కావచ్చు, లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ కొలైటిస్ కావచ్చు, ఇలాంటి ఇమ్యునలాజికల్ డిజార్డర్స్కి ఎక్కువ ససెప్టబుల్గా ఉంటారు. అలాగే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, అంటే చిన్నప్పుడే మనం వాడేసిన యాంటీబయాటిక్ పెద్ద అయ్యాక మళ్ళీ యాంటీబయాటిక్ యూజ్ చేస్తున్నప్పుడు అది పని చేయకపోవచ్చు. సో ఎప్పుడైతే యాంటీబయాటిక్ మనకి పని చేయట్లేదో కొత్త యాంటీబయాటిక్స్ను మనం కనిపెట్టడం చాలా చాలా కష్టం. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఉన్న యాంటీబయాటిక్స్ని ఒక జాగ్రత్తగా ఒక అస్త్రంలాగా వాడుకోవాలి. దాన్ని ఊరికే దాన్ని మనం సపోజ్ నేను ఇప్పుడు మనం మహాభారతంలో చెప్పినట్టు ఒకరిని కొట్టడానికి బ్రహ్మాస్త్రం వాడాలి అంటే అదే వాడాలి. నేను ఊరికే చిన్న చిన్న బంటుల్ని కొట్టడానికి కూడా బ్రహ్మాస్త్రం వేసేస్తానంటే నిజంగా బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఈ యొక్క పవర్ దానికి సరిపోదు, అస్త్రం సరిపోదు. సో అలాగే మనం చిన్నప్పుడే చీటికి మాటికి యాంటీబయాటిక్స్, ఆ హై పవర్ యాంటీబయాటిక్స్ ఏదైతే వాడేస్తున్నామో ఈ యాంటీబయాటిక్ మళ్ళీ వాడు ఎదిగాక అదే యాంటీబయాటిక్ పని చేయదు. సో అందుకని చాలా కాషియస్గా పీడియాట్రిషియన్ కన్సల్టెన్సీ తర్వాతే మనకి నిజంగానే అంత సివియర్గా అనిపిస్తే పీడియాట్రిషియన్ ద్వారా మనం ఏ యాంటీబయాటిక్ ఏ టైంలో ఏ క్లాస్, అంటే చిన్న క్లాసా, హై డోసా, చిన్న డోసా, అన్నీ పరిగణనలో తీసుకొని డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. కొంతమంది ప్రికాషనరీగా వాడేస్తూ ఉంటారు కదండి. అంటే ఇంట్లో ఒకళ్ళకి వచ్చింది, నెక్స్ట్ నాకు కూడా వస్తుందేమో,
ముందే వేసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది, నాకు రానే రాదు అన్న దాంతోటి కూడా వేసేసుకుంటూ ఉంటారు. అసలు ఒకటి మిస్‌యూజ్ అవుతోంది అక్కడ. అలా పని చేస్తాయండి ముందే యాంటీబయాటిక్స్ వేసేసుకుంటే? అసలు ఇన్ఫెక్షన్ లేనప్పుడు యాంటీబయాటిక్స్ ఎందుకు పనిచేస్తాయి? చెయ్యవు. అది అంతే సెల్ఫ్ సాటిస్ఫికేషన్. అదేదో నేను వేసేసుకున్నాను నాకు రాదు అని సెల్ఫ్ సాటిస్ఫికేషన్ తప్పితే అది నిజంగా అది వాళ్ళ బాడీకి పనిచేస్తుందంటే అసలు పని చెయ్యదు. అసలు లోట్లో ఇన్ఫెక్షన్ లేనప్పుడు యాంటీబయాటిక్ వేసుకుంటే ఏం పని చేస్తుంది? అది ఇంకా వాళ్ళ లోపల ఉన్న ఏదైతే బాడీ పవర్ని ఇంకా తగ్గించేస్తుంది. ఆ గట్ ఏదైతే ఫ్లోరా ఉంటుందో అన్నెసెసరీగా మనం యాంటీబయాటిక్స్తో డిస్టర్బ్ చేసేసి ఇంకా ఇమ్యూనిటీ పవర్ని తగ్గించేసుకుంటాం. సో యాంటీబయాటిక్ అనేది ఎప్పుడు మిస్యూజ్ చేయకూడదు, ఓవర్ యూజ్ చేసుకోకూడదు. మన దగ్గర అయితే ఎస్పెషల్లీ అబ్యూజ్ అని చెప్తాం. వీఆర్ అబ్యూజింగ్ ద డ్రగ్ టు ద కోర్ అనమాట. అంటే మనం ఎంత వాడుకోవాలో అంత వాడేసుకుంటున్నాం యాంటీబయాటిక్స్. ఒకటి అది అవైలబుల్‌గా దొరికేస్తోంది. అది మనం కంట్రోల్ చేయలేం కాబట్టి ఇలాంటి వీడియోస్ వల్ల చూసి వాడేవాళ్ళు మనం కంట్రోల్ చేసుకోవాలి. అదసలు దొరకకూడదు. వేరే కంట్రీస్‌లో అలా దొరకదు. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వరు ఎక్కడాను. మనకి అన్‌ఫార్చునేట్‌లీ ఎక్కడంటే అక్కడ దొరికేస్తున్నాయండి. మీరు చెప్పినట్టు ఐసీయూలో మాత్రమే వాడే డ్రగ్స్ కూడా అందరి కామన్ పబ్లిక్‌కి వాడేసేలా దొరకడం అన్నది ఇట్స్ రియల్లీ అన్‌ఫార్చునేట్. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి తప్పదు. అక్కడ సిస్టమ్ అలా ఉన్నప్పుడు దాన్ని బ్లేమ్ చేస్తూ కూర్చునే కంటే మన జాగ్రత్తలో ఉండాలి. ఇంకొక విషయం, ఇప్పుడు గట్ ఫ్లోరా అన్నారు కదా డాక్టర్ గారు మీరు. అది దెబ్బతింటుందా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల? దాని ప్రభావం ఫ్యూచర్‌లో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు క్యాన్సర్ వస్తే క్యాన్సర్ ముప్పుకి దారితీసే అవకాశాలు ఏమున్నాయి? గట్ ఫ్లోరా దెబ్బతినడం వల్ల గట్ రిలేటెడ్ క్యాన్సర్స్ కానీ అలాంటివి ఏమైనా? అది ఇంతకు ముందు కూడా ముందు సెషన్లో గట్ ఫ్లోరాకి క్యాన్సర్కి రిలేషన్ ఉన్నప్పుడు నేను చెప్పాను. ఎప్పుడైతే గట్ ఫ్లోరా దెబ్బతింటుందో ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ద్వారా కోలాన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ వాడేటప్పుడు అవి పని చేయకపోవచ్చు. అలాగే ఏదైతే నార్మల్గా అబ్జార్ప్షన్ ఉంటుందో మన గట్ తినే ఫుడ్ని అబ్జార్బ్ చేయాలంటే నార్మల్ బ్యాక్టీరియా ఉండాలి. ఇది లేకపోతే అబ్జార్బ్ చేయలేదు. సో మాల్ అబ్జార్ప్షన్స్ వచ్చే సూచనలు కొన్నిసార్లు ఈ యాంటీబయాటిక్ ఇండ్యూస్ డయేరియా అంటాం, అవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఇండైరెక్ట్గా క్యాన్సర్ ట్రీట్మెంట్కి అలాగే ఇండైరెక్ట్గా క్యాన్సర్ వచ్చే కారణాలుగా ఈ యాంటీబయాటిక్ నిలిచి ఉంటాయి. అలాగే యాంటీబయాటిక్స్‌తో పాటు కొన్ని ప్రోబయోటిక్స్ లాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు కదండీ. అలాగే ఫుడ్స్‌లో కూడా ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవడం, ఇది కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. దాని ఇంపార్టెన్స్ ఒక్కసారి మళ్ళీ పబ్లిక్‌కి చెప్తారా మీరు? సో మనకి ముందు నుంచి ట్రెడిషనల్గా తెలుసు, ఇండియాలో ఎస్పెషలీ మనకి ఎప్పుడైనా ఏదైనా జబ్బు చేస్తే చలవ చేయడానికి చల్ల ఇస్తుంటారు. చల్ల ఇన్ నథింగ్ బట్ మజ్జిగ. సో మజ్జిగ అనేది దట్స్ ఏ ప్రోబయోటిక్ టు ద గట్. సో ఎవరికైనా ఇలాంటి విరేచనాలు కానీ లేకపోతే ఎప్పుడైతే గట్ ఫ్లోరా దెబ్బతింటుంది అన్నప్పుడు ఆ మజ్జిగలో ఉన్న లాక్టోబాసిల్లస్ అన్న ఒక బ్యాక్టీరియా చాలా మంచి బ్యాక్టీరియా. అది మన గట్ ఫ్లోరాని రీస్టోర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది న్యాచురల్గా మన ఇండియన్లో సినారియోస్లో వాడే ప్రోబయోటిక్. సో మనకి ఎప్పుడైతే వాంటెడ్లీ అంటే ఒక జబ్బు వచ్చి ఎక్కువ కాలం యాంటీబయాటిక్ వాడవలసిన టైం వచ్చిందనుకోండి, అప్పుడు డాక్టరే ఈ ఒక యాంటీబయాటిక్తో పాటు ఒక ప్రోబయోటిక్ అనే డ్రగ్ కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇంకా మంచి మంచి బ్యాక్టీరియాస్, బ్యాసిలస్ అనే బ్యాక్టీరియాస్ వచ్చేసినాయి. ఆ ఒక్క ఫామ్లో మనం ఇస్తే త్వరగా గట్లో ఉన్న బ్యాక్టీరియా రీగ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. సో ఇది డాక్టర్ గారు ఎప్పుడైతే మీ కోర్స్ హయ్యర్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, నోటి ద్వారా తీసుకుంటున్నారు, ఎప్పుడైతే నోటి ద్వారా తీసుకుంటామో ఖచ్చితంగా యాంటీబయాటిక్ గట్లో ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ గట్లో ఉన్న ఫ్లోరాని మళ్ళీ రీగ్రో చేయడానికి మనం ఈ ప్రోబయోటిక్స్ అని ప్రిస్క్రైబ్ చేస్తాం. అది యూజువల్గా హైయర్ యాంటీబయాటిక్స్ ఎక్కువ కాలం మోర్ దెన్ 7 days యూస్ చేయగలిగే యాంటీబయాటిక్స్ ఉంటే ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. దీంతోపాటు ఎవరైతే ఈ మజ్జిగ కానీ పెరుగు తీసుకునే అలవాటు ఉంటుందో డెఫినెట్లీ గట్ ఫ్లోరా త్వరగా రీగ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫైనల్‌గా ఒక కామన్ పర్సన్‌కి యాంటీబయాటిక్స్ గురించి యూసేజ్, మిస్‌యూజ్ ఎలాంటప్పుడు వాడాలి, ఎలా వాడాలి అన్నది ఒక్కసారి చెప్పేసేయండి. అంటే ఇప్పుడు జనరల్ పబ్లిక్కి మనం యాంటీబయాటిక్ వాడాలి అని మాత్రం నేను చెప్పనండి. ఎందుకంటే
అవాయిడ్ ఇట్, మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నిజంగానే అలాంటి పరిస్థితి వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఆ కంప్లీట్ హిస్టరీ టేకింగ్ తర్వాత ఎప్పుడైతే అన్ని సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మనకు తెలిసినప్పుడు డాక్టర్ గారే మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్, ఎవరైతే అందులో ట్రైన్ అయ్యి ఉన్నారో ఆ డాక్టర్తోనే మీరు తీసుకోవాలి. మీరు ర్యాండమ్గా నచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటే ఎటువంటి యూజ్ ఉండదు. సో మీరు అన్నిటికీ యాంటీబయాటిక్ తీసుకోవాలి, యాంటీబయాటిక్ వాడాలి అని మాత్రం అది జనరల్ డిక్టమ్ కాదు. ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నది జనరల్గా చెప్పే డిక్టమ్ కాదు. పాపులేషన్కి మీరు ఇది వాడితే ఈ టైంలో వాడితే మంచిది అని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే మనకి ఇన్ఫెక్షన్స్ చాలా రకాలుగా వస్తున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, పారాసైటిక్ అంటుంటాం, పారాసైటిక్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఈ మధ్యన స్క్రబ్ టైఫస్ అని వింటున్నాం. సో ఇవన్నిటికీ యాంటీబయాటిక్స్ పనిచేయవు, ఓన్లీ బ్యాక్టీరియాకి మాత్రమే పనిచేస్తుంది. సో మనం జనరల్గా ఓకే 4 రోజులు ఫీవర్ వచ్చింది తగ్గట్లేదు యాంటీబయాటిక్ వేసేసుకో అనేది చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఎందుకు వచ్చింది అనేది కంప్లీట్గా హిస్టరీ తీసుకొని దాన్ని పరీక్ష చేసి ఒంట్లో ఇంకెక్కడా సోర్స్ కనిపించట్లేదు, లేకపోతే బాగుంది ఒళ్ళంతా పరీక్ష చేసి ఊపిరితిత్తులు, చెవి, నోరు, ముక్కు అన్నీ మొత్తం పరీక్ష చేసిన తర్వాత డాక్టర్కి అప్పుడు అనిపిస్తే మాత్రమే యాంటీబయాటిక్ మొదలెడతారు. అప్పటిదాకా జనరల్ పబ్లిక్ మాత్రం ఈ యాంటీబయాటిక్ వాడాలి అన్న దృష్టి మైండ్ నుంచి తీసేసేయండి. అంటే సొంతంగా మేము వాడతామన్న ఆలోచన మీ మైండ్ నుంచి తీసేసేయండి. యాంటీబయాటిక్ ఎప్పటికైనా క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాతే మీరు వాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ. మీరు ఒక డాక్టర్ని సంప్రదించిన తర్వాత యాంటీబయాటిక్ వాడండి, సొంతంగా యాంటీబయాటిక్ జోలికి వెళ్ళొద్దు. అలాగే డాక్టర్ గారు చెప్పిన కంప్లీట్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా మీకే ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ఆపేస్తే మళ్ళీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది, అది పనిచేయదు. ఈ వీడియోలో చెప్పిన మెసేజ్లన్నీ మీరు శ్రద్ధగా విని పాటిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ డాక్టర్ ప్రశోభ్. సర్వే జన సుఖినో భవంతు.